ఇప్పుడు మీరంటున్న ఈ మాట మనస్ఫూర్తిగా అంటున్నారా? నాకు సర్ది చెప్పడానికి చెప్తున్నారా? అరే ఏంటి నువ్వు ఏదే జోక్ చేస్తే కూడా నువ్వు ఇలా సీరియస్ గా తీసుకుని ఫీల్ అయిపోతే ఎలా? ఈ మాత్రం సరదా లేకపోతే ఎలా? మనస్ఫూర్తిగా నన్నిష్టపడుతున్నారా మీరు? అలా అడుగుతున్నావేంటి? చెప్పండి. నిజంగానే మీ మనసులో నేను మాత్రమే ఉన్నానా? మీ మనసులో, మీ జీవితంలో వేరే ఇంకెవ్వరికీ చోటు లేదు కదా? అసలేం ప్రశ్న అడుగుతున్నావు? నా మనసులో వేరొకరికి చోటుంటే మనం స్నేహితులుగా ఉన్నప్పుడే చెప్పేవాణ్ణి కదా. అలా కాదు, నేను కొంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. దాని గురించి. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావా? ఎందుకు? నేను మనసులో ఈ విషయాన్ని దాచుకొని సతమతమవుతూ ఉండదలుచుకోలేదు. నేను చెప్పేస్తా. మనిద్దరి రిలేషన్షిప్లో అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇందు విషయంలో నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. వాట్? అవును, ఇందు విషయంలో మీరు చూపించే శ్రద్ధ, మీ చనువు, ఆ చొరవ ఇవన్నీ చాలా ఇన్సెక్యూరిటీ కలిగిస్తున్నాయి. అంటే నీ ఉద్దేశం? అంటే తప్పుగా కాదు, కానీ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. తప్పుగా కాదు అంటూనే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను అంటున్నావు. మరి దాని అర్థం ఏంటి? నన్ను తనని అనుమానిస్తున్నట్టేగా? అది కాదు. షటప్ షటప్. నీతో ఇన్నాళ్ళు స్నేహంగా ఉన్నాను. ఎప్పుడైనా హద్దు మీరు ప్రవర్తించానా? నేను అలాంటి విధవలా కనిపిస్తున్నానా? నా సంగతి విడిచిపెట్టు. అసలు ఇందు గారి గురించి ఎలా అనుకుంటావా మాట? ఆవిడకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళైన సంగతి పక్కన పెట్టేస్తే తనకు క్యారెక్టర్ ఉంది. మా ఇద్దరి స్నేహాన్ని నువ్వు ఇలా ఇన్సెక్యూరిటీ పేరుతో బయట పెట్టడం ఉంది చూసావు? చాలా అసహ్యంగా, జుగుప్సగా ఉంది. అసలు నీ నోటి నుంచి అలాంటి మాట వస్తుందని ఊహించుకుంటేనే చాలా చిరాగ్గా ఉంది. వద్దు. అసలు ఎంగేజ్మెంట్ కాకుండానే నీ మనసులో ఇన్ని అనుమానాలు, ఇన్ని ఆలోచనలు ఉన్నాయంటే రేపు జీవితం నరకమైపోతుంది. ఈ నిశ్చితార్థం జరగదు. క్యాన్సిల్ చేసేద్దాం. నాలాంటి విధవ నీడు చేసుకోవాల్సిన అవసరమే లేదు. నాకు ఈ పెళ్ళొద్దు, ఈ నిశ్చితార్థం వద్దు. క్యాన్సిల్. ప్లీజ్ గీతా, నా నోట్ నుంచి హార్ష్గా మాటలు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. చిన్నాళ్ళు మన స్నేహానికి విలువిచ్చి చాలా డీసెంట్గా చెప్తున్నాను. మళ్ళీ నాకెప్పుడు ఇంకా కాల్ చేయొద్దు. మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. అసలు మా ఇద్దరి స్నేహాన్ని అంత దారుణంగా ఆలోచించడానికి ఎంత ధైర్యం ఉండాలి తనకి? చిచి, ఇద్దరి స్నేహాన్ని ఇంత చి. ఏంటి నీ ప్రాబ్లం? చెప్పాను కదా, నీకు నాకు నిశ్చితార్థం జరగదు. మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇక్కడతో మొత్తం తెగిపోయింది. కాల్ కట్ చేస్తున్నా కూడా పదే పదే కాల్ చేస్తున్నావు. మళ్ళీ చేయకు. సుధీర్ ప్లీజ్ ప్లీజ్, సుధీర్ ప్లీజ్, తప్పైపోయింది. నేను నీ విషయంలో పొసెసివ్ గా ఫీల్ అయ్యి అలా మాట్లాడాను. నన్ను క్షమించు సుధీర్ ప్లీజ్. వద్దు. నువ్వు నా స్నేహితురాలు అయ్యుండి కూడా మరో అమ్మాయితో ఉన్న స్నేహాన్ని ఇంత దారుణంగా ఊహించుకుని నన్ను ఆ మాట అడిగావంటే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు నన్ను ఆ మాట అడగడానికి నీకెంత ధైర్యం ఉండాలి? అయ్యో, నేను తొందరపడ్డాను, పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. వద్దు. ఒక రకంగా నేను సంతోషిస్తున్నాను.
ఇది మనసులో పెట్టుకొని ఎంగేజ్మెంట్ అయి రేపు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఈ విషయాన్ని ప్రస్తావించి ఉన్నా, ఇలాంటి మాట మాట్లాడున్నా జీవితం ఇంకా నరకమైపోయి ఉండేది. థ్యాంక్ గాడ్ ఎంగేజ్మెంట్కి ముందే నీ మనసులో ఉన్న దారుణమైన ఆలోచనలు బయట పెట్టావు. అయ్యో సుధీర్ ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను క్షమించు ప్లీజ్ సుధీర్, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీలాంటి ఆలోచనలున్న అమ్మాయితో నేను బతకలేను గీత. ఇప్పటికీ కూడా మొన్నటి వరకు నీకు నాకున్న స్నేహానికి విలువించి మాట్లాడుతున్నాను. ఆ స్నేహానికి మర్యాద ఇస్తూ మంచిగా చెప్తున్నాను. దయచేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకో. ఒక్కసారి ఇలాంటి ఆలోచన వచ్చిన మనిషితోటి నేను కలిసి బతకలేను. అసలు ఆ మాటకొస్తే నీతో మొదటి నుంచి నిన్నటి వరకు ఉన్నది స్నేహం మాత్రమే. పెళ్ళని దృష్టితో గాని ప్రేమ అనే ఆలోచనతో గాని నేనెప్పుడూ మాట్లాడలేదు. మన స్నేహంలో ఉండే చనువుతో సరదాగా మాట్లాడుండొచ్చేమో తప్ప తప్పుగా నేనెప్పుడూ మాట్లాడలేదు, తప్పుగా బిహేవ్ చేయలేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఈ పెళ్లి నేను కోరుకోలేదు, నువ్వు కోరుకున్నావు. నీ పెద్దవాళ్లతో ఆ ప్రస్తావన తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించావు. స్నేహితురాలిగా నువ్వు మంచిదానివి, నీకు నో చెప్పడానికి ఎలాంటి కారణము లేదని సరే అన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీకు నో చెప్పడానికి నా దగ్గర కారణం ఉంది. సుధీర్ ప్లీజ్ ప్లీజ్ అలా అనకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, అర్థం చేసుకో ప్లీజ్. చెప్పాను కదా, మనిద్దరం కలిసి అస్సలు బతకలేం, రోజు కొట్టుకొని చచ్చిపోతాం. ప్లీజ్ సుధీర్ ప్లీజ్ ప్లీజ్. గీత, ఈ పెళ్లి కావాలని కోరుకుంది నువ్వు, ఏర్పాటు చేయించింది నువ్వు. ఇప్పుడు పెద్దవాళ్లకు చెప్పే బాధ్యత, క్యాన్సిల్ చేసుకునే బాధ్యత కూడా నీ మీదే ఉంది. ఇప్పుడు నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో, కానీ నన్నిలా పలానా అమ్మాయితో అనుమానించాననే దారుణమైన మాట మాత్రం దయచేసి వాళ్ళ ముందు అనకు. అది మా ఇద్దరి స్నేహానికి మచ్చ. సుధీర్ ప్లీజ్, నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ. వద్దు, ఇంతకంటే మనం ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. నాకు అరగంటలో రేపు నిశ్చితార్థం క్యాన్సిల్ అనే కబురు తెలియాలి. గుడ్ బై. సుధీర్ సుధీర్ లైట్స్ ఆన్ చేసుంటే నిద్రలా పోవాలి. మేడం గారు జీవిత చరిత్ర రాసిస్తున్నట్టున్నారు. రే బచ్చా, నువ్వేంట్రా వేళాపాల లేకుండా వచ్చి తగలడ్డావు? నాకు వేళాపాల ఏంట్రా? ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకునే ఉంటానుగా. నువ్వు నన్ను గుర్తించినప్పుడు లటుక్కున బయటకొచ్చేసి
నిన్ను పలకరిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు నీతో నాకేం పని లేదు, గెట్అవుట్. ఆల్రెడీ నేను గెట్అవుట్గానే ఉన్నాన్రా. యాక్చువల్గా నీ బాడీలో ఉండాల్సిన వాణ్ణి, అయితే లోపలికొచ్చి తగలడు. వస్తాన్లే కాని నువ్వు ఏం చేస్తున్నావు? నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా. నిద్రపోవడానికి ప్రయత్నిస్తే కళ్ళు మూసుకుని నిద్రపోవాలిగా. కళ్ళప్పగించి మధునే చూస్తున్నావేంట్రా? నేనేం చూశాను తన్ని? దొంగ బచ్చ. సైట్ కొడుతున్నావా మధుకి? రే పిచ్చా నీకు, చావగొట్టేస్తాను. మరిగెత్తుగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. రే తెలుసులేరా, పైకి నువ్వలా బిల్డప్లు ఇస్తావు కానీ లోపల మధు అంటే నీకు రే కూర్చుని ఏదో పిహెచ్డి తీసేసి రాసేసినట్టు తెగ రాసేస్తూ ఉంటే ఏం రాస్తుందా అని అలా ఆలోచించి చూశానే తప్ప నువ్వంటున్నట్టు అలాంటి లుక్కులేం లేవు మన దగ్గర. రే అలా అని నువ్వనుకుంటున్నావురా? మనస్సాక్షిని నాకు తెలుసు కదా నీ ఒరిజినల్ ఫీలింగ్. నువ్వేదో బెట్టు చేయడం కోసం అమ్మాయిని టార్చర్ పెడుతూ సాగదీస్తున్నావు కానీ నీకు అమ్మాయి అంటే లోపల లవ్వే. ఎచ్చి గెట్ లాస్ట్. నిన్నటి వరకు ఎలాంటి ఆత్మవంచన లేకుండా మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అలాగే నడుచుకునేదాన్ని, అలానే మాట్లాడేదాన్ని, అలాగే బ్రతికేదాన్ని. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ వదులుకొని సర్దుకుపోతూ అవతల మనిషి నన్ను అవమానించి అనరాని మాటలన్నా భరిస్తూ బ్రతకడం నాకస్సలు నచ్చలేదు. మొన్నటి వరకు నాకు నేను బాగా నచ్చేదాన్ని, ఇప్పుడు నాకు నేనే నచ్చట్లేదు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా మా ఆయన కూడా నన్ను అర్థం చేసుకోకపోవడం మరింత బాధపడుతుంది. నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క ఎక్స్పెక్టేషన్ నా భర్త. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చచ్చిపోతున్నాయి. ఇలాగే ఉంటే నన్ను నేను పూర్తిగా కోల్పోయి ఓ రాతి మనిషిలా తయారైపోతానేమోనని అనిపిస్తోంది. నేను ఎలాగైతే ఒక మనిషి ఉండకూడదు అనుకుంటున్నానో అలా బ్రతకాల్సిన రోజు వస్తుందేమో అని భయంగా ఉంది. ఈ సమయంలో మధు గారికి కాల్ చేయడం కరెక్టేనా? అసలు ఈ విషయాన్ని మధు గారికి ఎలా చెప్తాం? వాళ్ళక్క వల్లే మా ఇద్దరి మధ్య అపార్థాలొచ్చాయి, సుధీర్ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోమంటున్నాడని ఎలా చెప్పడం? మధు గారు తప్ప నాకిప్పుడు వేరే ఆప్షన్ లేదు. కానీ మధు గారికి ఇందు గురించే గొడవైంది అన్న విషయం చెప్పకుండా సుధీర్తో మాట్లాడమనాలి. ఈ సమయంలో గీత నాకు ఫోన్ చేస్తుందేంటి? ఈ టైంలో తనకెవరు ఫోన్ చేసుంటారు? హలో గీత, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మధు గారు, ఒక చిన్న ప్రాబ్లం అయ్యింది. మీరే నాకు హెల్ప్ చేయాలి. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? సుధీర్ రేపు జరగబోయే నిశ్చితార్థాన్ని
ఆపేయమంటున్నాడు. ఏంటి నిశ్చితార్థం ఆపేమన్నాడా? ఎందుకని? ఏమైంది? తప్పు నాదే. నేనే కొన్ని విషయాల్లో పొసెసివ్ గా ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల సుధీర్ని హర్ట్ చేశాను. ఆయన ఆ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోమని చెప్పి ఫోన్ కట్ చేశారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. అసలు దీని గురించి మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చింది? గీత, మిమ్మల్ని అడుగుతున్నాను. పలానా విషయం గురించి మీ ఇద్దరి మధ్య గొడవైందని తెలిస్తే నేను సుధీర్తో మాట్లాడడానికి గాని తనకి సర్ది చెప్పడానికి గాని నాకు అవకాశం ఉంటుంది. అసలు ఏం జరిగింది? ఏం లేదు. ఆయన స్నేహితురాలి విషయంలో నాకు ఒక చిన్న అపార్థం తలెత్తింది. దాని గురించి మాట్లాడితే గొడవయ్యింది. అంటే గొడవ మీ ఇద్దరి పర్సనల్ కాదనమాట. మూడో వ్యక్తి గురించి గొడవ పడ్డారా మీరు? అంటే గొడవ పడాలని నేను గొడవ పడలేదు. నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఆయనతో చెప్పాను. తప్పు నాదే, అది నేను ఒప్పుకుంటున్నాను. బట్ ఆయన చాలా కోపంగా ఉన్నారు. నా మీద ఉన్న గౌరవం కూడా పోయినట్టుంది. కానీ సుధీర్ లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ మీరే మాట్లాడండి. సరే సరే సరే, నేను మాట్లాడతాను. మీరేం కంగారు పడకండి. ఈ విషయాన్ని మీ అమ్మ నాన్నకు చెప్పారా? లేదు. ఇంకెవరికి చెప్పలేదుగా? లేదు. మంచి పని చేశారు. దయచేసి మీ ఇద్దరి మధ్య ఉన్న విషయాలు ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ వేరే ఎవరికి గాని వెంటనే చెప్పేయకండి. కానీ పెద్దవాళ్ళకి తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. నేను గతంలో ఇదే పొరపాటు చేశాను. వాస్తవానికి ఇప్పుడు కూడా ఈ నిశ్చితార్థాన్ని ఆపేయమనేంత వరకు సుధీర్ వచ్చాడంటే ఈ విషయాన్ని పెద్దవాళ్ల దాకా తీసుకెళ్లే డిస్కస్ చేయాలి. అయ్యో, దయచేసి ఆ పని చేయకండి. గీత, కంగారు పడుకో. నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు అనవసరంగా రెండు ఫ్యామిలీస్ ని కన్ఫ్యూజ్ చేయడం, జరగబోయే నిశ్చితార్థాన్ని ఆపేయడం కరెక్ట్ కాదు. సరే, నేను ఒకసారి సుధీర్తో మాట్లాడాక మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీరు కంగారు పడకుండా కాస్త స్థిమితంగా ఉండండి. అలాగే. ఈ టైంలో ఎవరు? సుధీర్, నేను. వదనా, ఏమైంది వదనా? ఏంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, మీతో కాస్త మాట్లాడాలి. బయటికి రండి. గీత కాల్ చేసింది. ఏంటి ప్రాబ్లం? సుధీర్, నిన్నే అడుగుతున్నా. సడన్ గా నువ్వు రేపొద్దున జరగాల్సిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయమన్నావంట. ఏంటిది? అసలేం జరుగుతుంది? ఏంటి ప్రాబ్లం నీకు? అదేం లేదు వదనా, నాకు తెలిసి సెట్ అవ్వదు. క్యాన్సిల్ అయిపోవటం మంచిది. అయినా తనెందుకు మీకు ఫోన్ చేసింది? వాళ్ళ పెద్దవాళ్లతో చెప్పుకొని తన తిప్పలు తనే పడేది కదా. తప్పు సుధీర్. ఎందుకు తన మీద అంత కోపం వస్తుంది? తన వైపు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి, అంతే తప్ప నిశ్చితార్థం జరగబోయే ముందు క్యాన్సిల్ చేసుకోమంటే ఎలా కరెక్ట్ అవుతుంది? లేదు వదన, మా ఇద్దరి వేవ్ లెంత్ గాని మా అభిప్రాయాలు గాని కరెక్ట్గా లేవు. తను ఆలోచించే విధానం వేరుగా ఉంది, నేను ఆలోచించే విధానం వేరుగా ఉంది. ప్లీజ్ ఇంతకంటే ఇంకేం అడగండి. చూడు సుధీర్, నువ్వు గీతని పెళ్లి చేసుకోకపోవడానికి నిజంగా వ్యాలిడ్ రీజన్ ఉండి పెళ్లి వద్దనుకుంటే ఓకే. కానీ అవతల గీత నువ్వు లేకపోతే బ్రతకలేను అనే స్థితిలో ఉంది. తను నిన్ను చాలా ఆనెస్ట్ గా ప్రేమిస్తుంది. ఆ విషయం నీకు తెలుసుగా. తన ప్రేమ హానెస్ట్ కావచ్చు, కానీ ఇద్దరి రిలేషన్షిప్లో ఉండే అండర్స్టాండింగ్ తనకి లేదు. తను అపార్థం చేసుకుంటోంది. ఆ అపార్థాలు రేపిద్దరి లైఫ్ని డిస్టర్బ్ చేస్తాయి.
వద్దొదినా. అసలు మీ ఇద్దరికి ఎందువల్ల ప్రాబ్లం వచ్చింది? దేని గురించి ప్రాబ్లం వచ్చింది? తను చెప్పలేదో వదినా మీకు? తను డీటెయిల్ గా ఏం చెప్పలేదు. ఏదో మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తాయని చెప్పింది. సరే, అలాగే అనుకోండి. ఆ మూడో వ్యక్తి గురించి నన్ను అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా వదినా. నేను ఎలాంటి వాణ్ణో, నేనేంటో తనకు అర్థం అవ్వాలి కదా. సుధీర్, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతోటి ఉండరు. అభిప్రాయ భేదాలు ఉంటాయి. అసలు అలా అభిప్రాయ భేదాలు లేకుండా ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉండాలంటే వాళ్ళిద్దరంతా బోర్ ఫెలోస్ ఇంకెవ్వరూ ఉండరు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం వస్తుంది. నీ పేరే ఎంతందం నా గీత గోవిందాలే ఓరాదే ఓ రాధే నీ రాక నా కోసం బాటంతా పులకింతాలే రావాలే వాలాలే ఏమైనా ఏ మాటకా మాట ఈ చీరలో ఈవిడ గారు కత్తిలా ఉంది.